గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ సీను గారు, మీ విషయానికి వస్తే యాక్చువల్గా మీ గెటప్లు చూసాము, మీ యాక్టింగ్ చూసాము, మీ డ్యాన్స్ చూడలేదు సార్ ఫస్ట్ టైం. చాలా ఒక పద్ధతిగా వెళ్తున్న ఇంటర్వ్యూ ఏంటి ఏదో మిస్ అవుతుందని వచ్చింది. చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. లేదు, నేను సీరియస్గానే అడుగుతున్నాను. చాలా బాగుంది. సీరియసా? ఈవెన్ మీరు మొన్న ప్రమోషన్కి వెళ్ళారు కదా, అక్కడ మీరందరూ ఆ స్నేక్ డ్యాన్స్ స్టెప్ వేసి ఆపేస్తే వారు ఒక్కరే పక్కన చిరంజీవి గారు స్టెప్స్ వేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, చిరంజీవి గారు ఈ మధ్య వచ్చిన ప్రతి స్టెప్ వేశారు. మీకు అర్థమవుతుందా ఏ లెవెల్ వరకు ఆ రీల్ వెళ్ళిందో? లేదు, నాకు పర్సనల్గానే నాకు డ్యాన్స్ చేయాలని తక్కువ అండి. నేను అంతకుముందు సినిమా రాజు యాదవ్ చేసినప్పుడు నాకు డ్యాన్స్ వద్దని చెప్పి డైరెక్టర్ గారికి చాలా చెప్పా. చిన్న చిన్నగా వేయించారు. బట్ ఈ సినిమాలో ఏంటంటే 4 సాంగ్లో పెట్టారు. 4 సాంగ్లో స్నేక్ డ్యాన్స్లో అయితే వదిలేశారు. అంతెందుకు అసలు ప్రమోషన్లో అయితే చూస్తున్నారు, ఆడరా నన్న ఆడరా చిట్టి, మిగతా లాస్ట్ 2 స్టెప్పులు నేనే గుర్తిస్తాను. నాదేంటి పక్క నుంచి వరదా ఆయన్ని ఆపు వరదా. నాకు ఆ ఎనర్జీ వచ్చింది, జోష్ అంటే ఆ వైపు కనిపిస్తుంది సినిమాలో నాకు. అది మోర్ దెన్ వైబ్. అంటే ఇది యాక్చువల్లీ నేను చెప్పలేదు కాబట్టి ఆనెస్ట్లీ మీరు అన్నట్టు ఆయన సినిమాని మమ్మల్ని ఓన్ చేసుకున్నాడండి. ఆయన ఎన్నో సినిమాలు చేశారు, కానీ ఇంత ఎఫర్ట్ మేము ఎక్స్పెక్ట్ చేయాల. ఆయన నిజంగానే అరే మా వాళ్ళు, మా ప్రొడక్షన్, మా హీరో, మా హీరోయిన్, మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్ అని అనుకోపోయి ఉంటే అంత పెట్టరండి. నాకు ఎందుకో ఆ మొత్తం ప్రాసెస్లో మీకు నాగబాబు గారి మీద మీకున్న ప్రేమ కనిపిస్తుంది. ఎందుకంటే లౌడ్ అండ్ క్లియర్, సటిల్ లవ్ కాదు ఇది, చాలా గాఢమైన, చాలా బండ ప్రేమ ఇది. అంటే యాక్చువల్గా ఇంటర్వ్యూ అయిపోయిందని సిగ్నల్స్ వస్తున్నాయి. సో లాస్ట్ ఫ్యూ మినిట్స్ మీరు విజిల్ వేస్తూ సాంగ్స్ చాలా బాగా పాడతారంట, తెలిసింది. అది ఇంటర్వ్యూ ఇంకా బయట రాలేదు కదండి, నిన్నే రికార్డ్ చేసాం కదా. అవునండి. ఏదైనా ఒక్క సాంగ్ మీరు చెప్పండి, ఏదో పాట చెప్పండి, అది పాడతాను. వర్షమే పాడండి. చెప్పండి. చిటికలే. అండ్ మీరు యాక్చువల్గా వర్క్స్లో చాలా బిజీగా ఉన్నా కానీ గత కొన్ని నెలలుగా నిహారిక ఇంటికి వెళ్ళి మేనల్ని చూసుకొని రోజు లేదు. అంటే ఆ మూమెంట్స్ అంత క్యూట్గా ఉంటున్నాయంటే నేను చాలా దగ్గర మనుషుల ద్వారానే ఆ సోర్స్ తీసుకున్నాను. తెగ ఎంజాయ్ చేస్తున్నారంట. ఆ మూమెంట్స్ గురించి కాస్త షేర్ చేయండి. ఇంత జాగ్రత్తగా ఉన్నారండి. దగ్గర సోర్స్ అంటే మా నాన్న మీ దగ్గర మన ఇద్దరి గురించి చెప్పారంటే లేదండి, ఆఫ్ కోర్స్. అంటే నేను మా అన్న చిన్నప్పుడు ఫొటోస్ చూసినప్పుడు, నేను బేబీగా ఉన్న ఫొటోస్ చూసినప్పుడు, నేను యంగ్గా ఉన్నప్పుడు నేను చెప్పేదాన్ని. నాకు యాక్చువల్లీ పిల్లలు అంటే చాలా ఇష్టం. మా అన్న ఫోటో చూసినప్పుడు నేను మా అమ్మకి చెప్పేదాన్నమాట, నేను వర్ణనని ఈ ఏజ్లో చూస్తుంటే ఎంత బాగుండేదమ్మా, ఎంత ముద్దుగా ఉన్నాడు, లడ్డుగా అయితే. అదే చాలాసార్లు చెప్పేదాన్ని నేను మా అమ్మకి. అది కోరుకున్నాను కూడా అనుకుంటా. ఇప్పుడు వాయువ్ని చూస్తే ఎంత బలంగా కోరుకున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే డిట్టో తన్ని ఎత్తుకున్నప్పుడు ఆ ఫోటో నేను ఏదైతే చూసి మా అన్నని ఎత్తుకుంటే బాగుండు అనుకున్నానో సేమ్ అలాగే ఉన్నాడు. సో ఫర్ మీ దట్, అంటే అది దట్స్ ఐ డోంట్ నో. పాట కూడా ఉంది, నేను పాడుతూ ఉంటాను ఎవ్వరు లేనప్పుడు, అత్తవడి ఎత్తనమ్మా అని. సూపర్. అండ్ సినిమా టీజర్ కానీ, మీరు టైటిల్ రిలీజ్ చేసిన ఆ విధానం కానీ, టీజర్ కానీ, అండ్ మీరు చేస్తున్న ప్రమోషన్స్ కానీ, నేను ఇందాకే చెప్పాను, మీరు ఎంచుకున్న జానరు, ఎంచుకున్న కాస్టు, స్టార్ కాస్టు అక్కడే సగం సక్సెస్ అయిపోయారు. ఎక్కడ ఇంత కూడా నెగిటివ్ టాక్ లేదు. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మూవీ చూడడానికి. సో ఆ విషయంలో మీకు ఆల్ ద బెస్ట్ చెప్పను, కానీ విషెస్ చెప్పేస్తున్నాను. ఆల్రెడీ కొట్టేసారు. బట్ నా దగ్గర ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, టైం సరిపోవట్లేదు. సినిమా సక్సెస్ అవుద్ది, అయ్యాక మళ్ళీ నాకు మీరందరూ పర్సనల్గా ఇంటర్వ్యూ ఇవ్వాలి. మా ఇంకా ఒక్కొక్కటి బ్యాలెన్స్ అయితే ఉందండి, ఒకటి మిస్ అయిపోయాం మనం. యాక్చువల్గా కూర్చోవాలి మనం. 100% ఇస్తాం. థ్యాంక్ యూ.